ఫ్రెండ్స్, ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్ళి అనేది చాలా పెద్ద ఘట్టం. ముఖ్యంగా మన భారతదేశంలో చాలా సాంప్రదాయాలు, ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్‌లో మెడలో తాళి కట్టడం అనేది నిజంగా ఎంత గొప్ప పనిగా భావిస్తారంటే, కళ్ళెదురుగుండగా భర్త కనపడ్డా అంత హ్యాపీనెస్ ఉంటదేమో, తను కట్టిన తాళి గుండెల మీద ఉంటే తెలియని బరువు, తెలియని ప్రేమ, తెలియని ఆప్యాయత వస్తాయి. అయితే ఇక ఆ సమయంలో అంటే ఒక మగవాడు ఆడదాని మెడలో తాళి కడుతున్నప్పుడు ఆడది ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతుందో మగవాడు కూడా అంతే ఎమోషనల్‌గా ఫీల్ అవుతాడు. ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు సైతం మెడలో తాళి కడుతున్నప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తుంటారు. అయితే అటువంటి సందర్భం మళ్ళీ ఎప్పుడొస్తుంది అంటే షష్ఠి పూర్తికి వస్తుంది. అంటే మగవాడికి అంటే భర్తకి 60 సంవత్సరాలు పూర్తయితే మళ్ళీ పెళ్లి చేస్తూ ఉంటారు కొన్ని సాంప్రదాయాల్లో. అయితే తన జీవితంలో విడాకుల దాకా వెళ్ళిపోయి, ఇక రేపో మాపో మేము విడిపోతున్నాము అనుకున్న జంట, మళ్ళీ తన పిల్లల కోసం, తన తల్లిదండ్రుల కోసం, ఈ సొసైటీ కోసం, తన వాళ్ళ కోసం మళ్ళీ తిరిగి ఒక్కటైన సందర్భంగా విజయ్ మళ్ళీ తన భార్య సంగీత మెడలో తాళి కట్టాడా అంటే, అవుననే తెలుస్తుంది. ఎందుకనంటే కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో హ్మ్, భర్త చాలా సందర్భాల్లో భార్య మెడలో తాళి కడుతుంటారు. కొంతమంది సెలబ్రిటీస్ సైతం వాళ్ళ 10th యానివర్సరీ, 20th యానివర్సరీ అప్పుడు మళ్ళీ మెడలో తాళి కట్టించుకుంటారు. అయితే సంగీత గారి విషయంలో విజయ్ చాలా అంటే చాలా సంతృప్తిగా ఉన్నాడు. ఇక సంగీత గారి మెడలో తాళి కట్టినట్టుగా కొన్ని ఫోటోలైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి నెటిజన్స్ అందరూ ఏమంటున్నారంటే, విజయ్ గారు మీరు నిజంగా సూపర్ గ్రేట్ పర్సన్ అండి. ఎందుకనంటే విడాకుల దాకా వెళ్ళిపోయిన తర్వాత ఒక జంట మళ్ళీ తిరిగి కలవటం అనేది చాలా పెద్ద విషయం. అది మామూలు విషయం కాదు. చాలా ఆనందంతో కూడుకున్న విషయం. అటువంటి పనులు మీరు చేసినందుకు మిమ్మల్ని ఎలా పొగడాలో అర్థం కావటం లేదు. ఒక ఆడదాని మనసు అర్థం చేసుకున్న మగవాడు, ఒక మగవాడి మనసు అర్థం చేసుకున్న ఆడది ఎప్పుడూ కూడా గొప్పవాళ్ళే. మీరు మళ్ళీ సంగీత గారి మెడలో ఇలాగా మీ జీవితంలో ఆహ్వానించి తన మెడలో ఈ తాళి కట్టినందుకు చాలా హ్యాపీగా ఉందని అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే మూడో వ్యక్తి కారణంగా విడిపోయిన వీళ్ళు మళ్ళీ తిరిగి ఇంత అద్భుతంగా కలవటం అనేది నిజంగా ఆ దేవుడు చేసిన అద్భుతం అని తెలుస్తుంది. మరి విజయ్ గారు సంగీత మెడలో ఈ తాళిని రెండోసారి కట్టినందుకు మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్‌లో మాకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.